నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్కు జిల్లా ప్రజల తుది వీడ్కోలు. కమ్యూనిస్టు నేత పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పలువురు నేతలు. భాగ్యనగరంపై ప్రకృతి ప్రకోపం. కుండపోత వర్షంతో అతలకుతలమైన మహానగరం. ముంచెత్తిన వరదలతో చెరువులను తలపించిన రోడ్లు. దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి. సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దహన సంస్కారాలు ముగిశాయి. ఆయన పార్థిక దేహానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. గుండా మల్లేష్ మృతికి సంతాపంగా బెల్లంపల్లిలో వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. సిపిఆర్ సీనియర్ నేత, దళిత ఉద్యమకారుడు, 4 పర్యాయాలు శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేగా ప్రజాసేవ కోసం చేసిన గుండా మల్లేష్ ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. గుండా మల్లేష్ స్వస్థలం తాండూరు మండలంలోని రేచిని గ్రామంలో జన్మించారు. హెచ్ఎస్సీ ఉత్తీర్ణులైన గుండా మల్లేష్ భారత కమ్యూనిస్టు పార్టీ చురుకైన కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా 8 పర్యాయాలు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నిత్యం దళిత, బహుజన, శ్రామిక వర్గాల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వర్గాల వ్యాపార, వాణిజ్య, సంఘటిత, అసంఘటిత కార్మికులు బంద్ పాటించారు. ఆయన మృతికి పట్టణంలోని అన్ని కార్మిక, రాజకీయ, విద్యార్థి, మేధావి కుల సంఘాలు శ్రద్ధాంజలి ఘటించాయి. సీనియర్ నాయకులు గుండా మల్లేష్ గారి వారి కామ్రేడ్గా జాతీయ స్థాయిగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహా సీనియర్ నాయకులు గుండా మల్లేష్ గారు పరమపదించడము బెల్లంపల్లి పట్టణ ప్రజలకందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. అలాగే ఆయన జీవితమే రాజకీయం చేసుకుంటూ 48 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ రాజకీయ జీవన శైలిలో పరమపదించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి ప్రజలకు ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం, అలాగే పార్టీలో కూడా సీనియర్ నాయకుని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మరి కామ్రేడ్ మన జాతీయ హోదాను తెచ్చుకుంటూ, అలాగే మన అసెంబ్లీలో కూడా పక్షపాతిగా మన ప్రతిపక్ష హోదాను కూడా తీసుకొచ్చి మరి ఇలాంటి సేవలు ప్రజలకు అందరికీ కూడా అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా సందర్భం తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అలాగే సానుభూతి అందరూ కూడా ప్రజలకందరూ కూడా ఈ విషయం. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని లోటని కొమరంభీం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లిలో జరిగిన గుండా మల్లేష్ అంతిమ యాత్రలో ఆమె పాల్గొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. గుండా మల్లేష్ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గుండా మల్లేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మల్లేష్ మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మల్లేష్ అన్నతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేష్ నిబద్ధత గల కమ్యూనిస్ట్ అని, సామాన్య ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారని, ఆయన సేవలను కొనియాడారు. ఆయన మరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మహిళా నాయకురాలు శంకరమ్మ, వనజ పాల్గొన్నారు. అకాల వర్షం మహానగరాన్ని ముంచెత్తింది. కుండపోత వర్షంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. రోడ్లని, చెరువులను తలపించాయి. వరద వల్ల హైదరాబాద్ నగరవాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. క్యూములోనిమస్ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా హైదరాబాద్పై పడింది. భాగ్యనగరంలో కురుస్తున్న కుండపోత వర్షంతో నగరవాసుల జనజీవనం స్తంభించిపోయింది.
ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి మహానగరం అతలాకుతలమవుతుంది. వర్ష బీభత్సంతో ప్రజలు ఇంటికి పరిమితమయ్యారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలనే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాడవాడల్లో వరదల బీభత్సం సృష్టించాయి. రోడ్లు, ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్లోకి వరద ఉధృతి కొనసాగుతుంది. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నది పక్కనున్న ఇల్లు, వ్యాపార వాణిజ్య సంస్థల షాపులన్నీ నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో పలువురు ప్రాణాలు విడిచారు. వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం బిక్కుబిక్కుమన్న వ్యక్తిని రక్షించడానికి కర్ర సాయం అందించినప్పటికీ అతను ఆ కర్రను అందుకోబోయి వరద ప్రవాహంలో కొట్టుకొని పోయి ప్రాణాలు విడిచాడు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆఫీస్ బంద్ ఉన్నాయి. ఇంకొక వచ్చిందా డ్యామేజ్ అయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో తోడు ఈదురుగాలులు ఏకం కావడంతో గాంధీ భవన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ కూలిపోయింది. ఈ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. రంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈదురుగాలులు ఏకం కావడంతో గాంధీ భవన్ ముందున్న బస్టాండ్ భారీ గాలులకు నేల కూలింది. బస్టాండ్లో ఎవరీ లేని సమయంలో కూలిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా నగరంలోని మదీనాగూడ, గగన్ పహాడ్, తారానగర్, గోపీనగర్, నేతాజీ నగర్, అంబర్పేట్, మలక్పేట్ పరిసర ప్రాంతాలలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామంలో భారీ గాలులకు చెట్లు పూర్తిగా విరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జి సమీపంలో ఉన్న గోపి చెరువు తెగిపోవడంతో బ్రిడ్జి నిండిపోయింది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. కాంట్రాక్టర్లు అనుకున్న సమయానికి రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్ల దుస్థితి ఇలా మారిపోయింది. ప్రస్తుతం గోపి చెరువు మొత్తం తెగిపోవడంతో హామీలు నీటి మూటలు పాలయ్యాయి. ఇలాంటి బూటకపు హామీలతో ప్రజలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియకుండా ఉంది. మరోవైపు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులకు దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అంబులెన్స్కి దారి దొరక్కపోవడంతో సిబ్బంది దిగి కరీంనగర్ నుండి వచ్చిన పేషెంట్ను కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్కు తరలించారు. అలాగే సైదాబాద్ సింగరేణి కాలనీలో ముంపు ప్రాంతాల్లో ఉన్న కార్మికులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలుగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణంలోని శ్లోకాలకు గుర్తింపు తేవడానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని వికాస తరంగిణి శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షురాలు విజయలక్ష్మి తెలిపారు. శ్రీరామాయణ ప్రాశస్త్యం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో చిన్నజీర స్వామి రామాయణంలోని 24 శ్లోకాలను ప్రతి ఒక్కరూ చదవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 6 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు వెబ్సైట్ ఓపెన్ చేసి తమ పేర్ల వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేయగానే శ్లోకం లేక సర్గను పొందవచ్చన్నారు. వీటిని ప్రతిరోజు ఉదయం నుండి ఎవరి ఇంట్లో వారు చదువుకొని ప్రపంచ క్షేమం కొరకు పాటుపడాలని కోరారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు సత్సంకల్పంతో శ్రీరామాయణ దివ్యసుధ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచమంతా కూడా
శ్రీమద్ రామాయణాన్ని అందరము పారాయణ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాంట్లో 24,000 శ్లోకాలు ఉంటాయి. శ్రీరామాయణంలో ఉండే 24,000 శ్లోకాలని ఏ ఒక్కరైనా కూడా మనం ఒక్కరము పారాయణం చేయలేము కనుక మనిషి ఒక శ్లోకం చొప్పున స్వీకరించి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆ శ్లోకాన్ని కనుక మనం అందరము పారాయణం చేస్తే అట్లా 24,000 శ్లోకాలను 24,000 మందికి ఇచ్చి ఆ పారాయణ చేసేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమము ఈ నవంబరు 6వ తారీఖు నుండి డిసెంబరు 4వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతిరోజు 6వ తారీఖు నుండి నవంబర్ 6 నుండి డిసెంబర్ 4 వరకు ఎవరికైతే ఒక శ్లోకం కేటాయించబడుతుందో ఆ శ్లోకాన్ని వారు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకి మనము పారాయణం చేయవలసి ఉంటుంది. శ్రీరామాయణంలో 6 కాండలు ఉంటాయి, 24,000 శ్లోకాలు ఉంటాయి, 500 పైగా సర్గలు ఉంటాయి. ఒక శ్లోకమే చదవలేను, ఇంకా కొన్ని శ్లోకాలు చదవగలను అనుకుంటే ఇంకా 5 కానీ 6 కానీ లేదు, ఒక సర్గ అంటే 30-40 శ్లోకాలు అయినా కూడా పారాయణం చేసుకునేవాళ్ళు అవి కూడా స్వీకరించవచ్చు. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభిస్తున్నారు కనుక దీని అందరినీ వికాస తరంగిణి ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అయితే దీనికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింకుని ఓపెన్ చేస్తే chinnajiyar.org అనేటటువంటిది ఓపెన్ చేసినా కూడా దాంట్లో యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ఇవన్నీ వివరాలన్నీ ఉంటాయి. దాంట్లో మనము ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఎన్రోల్ చేసుకుంటే ఈ 6వ తారీఖు లోపల మనకు ఒక శ్లోకాన్ని కేటాయించడం జరుగుతుంది. ఆ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుంటే సరిపోతుంది. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో గల దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టులను ఎంపీపీ జెడ్పీటీసీ ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 10 రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపట్టబడతాయని ఆలయ కమిటీ సభ్యులకు పేర్కొన్నారు. జాతర ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కరోనా నిబంధనల వల్ల మాస్కులు పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య ఆనంద్, జెడ్పీటీసీ వేముల సంతోష్, ఎంపీటీసీ వాల్వోజు హరిత వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ దుర్గం రాజలక్ష్మి తిరుపతి, ఆలయ అర్చకుడు దేవర వినోద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కోటరంగు శ్రీనివాస్, గ్రామస్తులు కమ్మరి మల్లేష్, కవుడు సంతోష్, దుర్గం జానయ్య, రాజన్న, శంకర్, రంగయ్య, జ్యోతిరావు, మోర్లి నారాయణ జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు యొక్క అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 26 వరకు ఈ యొక్క ఇంద్రానగర్ గ్రామంలో నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కరోనా టైం ఉన్నది కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క ఆలయం మరి చాలా అతి తక్కువ కాలంలోనే చాలామంది ప్రజల యొక్క అంటే మన్ననలు పొంది అనేక కోరికలు తీర్చే దేవాలయంగా నిత్యం అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి మరి కనకదుర్గ దేవాలయానికి వచ్చిన వారు చాలామంది మొక్కుకున్నవారు వాళ్ళ మొక్కులు తీరడం కాకుండా ఎక్కడెక్కడి నుండో వేరే వేరే మండలాల నుంచి వేరే వేరే జిల్లాల నుండి వచ్చి మరి శ్రీ కనకదుర్గ స్వయంభూ దేవాలయానికి వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి మరి చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. లక్షెట్టిపేట పాత బస్టాండ్ వద్ద కారు స్టాండ్ కోసం స్థలం కేటాయించాలని కోరుతూ కారు ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద 15 సంవత్సరాలుగా టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో కూరగాయలను విక్రయిస్తుండడంతో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో రైతు బజార్ ఉన్నప్పటికీ పాత బస్టాండ్ వద్ద టాక్సీ స్టాండ్ స్థలంలో కూరగాయలు విక్రయిస్తూ తమకు ఉపాధి లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి టాక్సీ స్టాండ్కు స్థలం కేటాయించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సతీష్, లింగన్న, శ్రీతయ్య, కిషన్, తులసి, రాకేష్, రాజ్, మనోహర్, రవి యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్లో ఒక లక్షెట్టిపేట పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మండలంలో ఉన్నటువంటి ఎంతోమంది ఒక నిరుద్యోగులైనటువంటి ఒక 60-70 మంది యువకులు ఒక యూనియన్గా ఏర్పడి ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కారడ నడుపుతున్నారు. అటువంటి యూనియన్లో గత 2 రోజుల నుంచి మార్కెట్ నడపడం జరుగుతున్నది. ఇది ఒక్క మాకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ, కోర్టుకు కానీ,
వెళ్ళే వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఖచ్చితంగా ఇది ఇక్కడ నుంచి తీసేసి మాకు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేయవలసిందిగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు పాత బస్ స్టాండ్ స్థలంలో ఏరియాలో కార్ అడ్డ ఉన్నది. 20 సంవత్సరం నుంచి ఒక 40-50 మంది కార్లు జీవనోపాధి కల్పించుకుంటున్నాం. వర్షాల వల్ల పత్తి రైతుకు కన్నీళ్లే మిగిలేటట్లు ఉన్నాయని సిటీ న్యూస్లో ప్రసారమైన వార్తకు స్పందన లభించింది. సిటీ న్యూస్లో వచ్చిన వార్తకు స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి తిరుమలేశ్వర్ తిర్యాని మండలంలోని గోయగం గ్రామానికి సందర్శించి పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. వర్షాల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న మీడియాలో వచ్చిన కథనంతో గోయగం గ్రామ పంచాయతీలో పర్యటించి పత్తి చేనులను సందర్శించడం జరిగిందని తెలిపారు. గత 3-4 రోజుల్లో కురుస్తున్న వర్షాలకు ముందుగా పగిలిన పత్తికాయలని నల్లపడిపోయి పత్తి అంతా నేల రాలిపోవడం జరిగిందని పేర్కొన్నారు. నష్ట నివారణ అంచనా వేసి పై అధికారులకు పంపిస్తామని సూచించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ నష్టపోయిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని, దాంతోపాటుగా నల్లపడిపోయిన పత్తి అంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దీనస్థితిని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించిన సిటీ న్యూస్ను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్ చుంచు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నైతం రమేష్, ఉప సర్పంచ్ ముక్కేర సరితా శేఖర్, మాజీ సర్పంచ్ దుస మధుకర్, గ్రామ టీఆర్ఎస్ నాయకులు పొలాస రమేష్, వ్యవసాయ శాఖ ఏఈఓలు ముత్తయ్య, శ్రావణ్, సాగర్, వినోద్, రైతులు బొడ్డు అశోక్, పోషయ్య, తిరుపతి, మేకల భీమేష్, ఆకుల భీమేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియాకు చెప్పారు, రైతులు కూడా మనకు ఫోన్ చేశారు. దానివల్ల మనం ఈరోజు ఈ గ్రామంలో సందర్శన నిర్వహించాము. అయితే కొన్ని రకాలు ఏంటంటే 10% వరకు ముందే పగిలినాయి. ఆ పగిలిన పత్తి మనకు మంచిగా ఉండాలి, కొన్ని రాలినాయి కూడా. అవి మనకు మంచిగా ఉండాలంటే దానికి మ్యాన్కోజెబ్ అనే మందు పిచికారీ చేయాలని సూచన చేస్తున్నాం. గోయగాం గ్రామంలో పత్తి పంట బాగా నష్టపోయింది. దాదాపుగా 500-600 ఎకరాల పంట నష్టపోయి తడిసి ముద్దై కారే అవకాశాలు ఏర్పడ్డాయి. కారుతుంది కూడా. దాన్ని గవర్నమెంటే తీసుకునే విధంగా చేయగలగాలని మా మనవి. అందులో నిన్న వేసిన స్టేట్మెంట్ వల్ల సారు ఏవో గారు వచ్చి చూసి పరిశీలించిండ్రు. నష్టం జరిగింది నిజమని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. దానివల్ల మీరు ఎంతో కొంత చేసి దీని మీద స్పందన చేసి సర్వైవ్ చేస్తారా లేకపోతే నష్టం ఇస్తారా అనేది చేసి గవర్నమెంట్ తరఫున మాకు ఎంతో కొంత సాయం చేయగలరని కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ దానివల్ల కూడా ఈరోజు కూడా వచ్చి ఇచ్చిన వల్లనే ఇంత వెలుగు ఏర్పడ్డది. దానివల్ల మంచి జరిగిందని అనుకుంటున్నాము. సిటిజన్లకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దుబ్బాక నియోజకవర్గంకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానని అన్నారు. హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఆమెతో పాటు మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. రెడీమేడ్ దుస్తులతో వెళ్తున్న ఓ లారీ జగిత్యాల పట్టణ సమీపంలో బోల్తపడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. జగిత్యాల పట్టణ సమీపం దరూరు వద్ద రెడీమేడ్ దుస్తులతో వెళ్తున్న లారీ బోల్తపడింది. రోడ్డుపై అదుపు తప్పి పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీ నుంచి 5 రోజుల క్రితం ఈ లారీ బయలుదేరింది. విజయవాడ వెళ్తున్న ఈ లారీ దరూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఖైరీగూడ గ్రామ పంచాయతీలోని నాగౌడ్ గ్రామంలో యక్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగ చైతన్య బోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థి యువత మహిళా సంఘాల కోసం యక్షి స్వచ్ఛంద సంస్థ నిరంతరం పనిచేస్తుందని, ఆదివాసీల అభ్యున్నతి కోసమే ఆదివాసీ గ్రామాల్లో యక్షి స్వచ్ఛంద సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగా నౌగఢ్ గ్రామంలో ప్రజలకు, యువతకు మాస్కులు, హోమియోపతి మందులు, కూరగాయల విత్తనాలు, విద్యార్థి యువత ఆటవిడుపు కోసం టీవీ, ఫర్నిచర్, కుర్చీలు మొదలగు వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
తిర్యాని మండలంలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆదివాసులకు యక్షి సత్యం సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువజన సంఘం అధ్యక్షులు ఆత్రం ఆనంద్, మహిళా సంఘం సభ్యులు యమునాబాయి, రాధా, అంబుబాయి, సిడం అనసూర్య, గోండ్వానా యువజన సంఘం నాయకులు మారుతి కౌశల్య, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యక్షి సంస్థ సహకారంతో రాజ్యాంగ చైతన్య బోధన కేంద్రము ఓపెనింగ్ చేయడం జరిగింది. గ్రామస్తులు, యువత, స్త్రీలు, పురుషులు, అలాగే జై జంగుబాయి ఆదివాసీ మహిళా సంఘం, గోండ్వానా యువజన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ తిర్యాని మండలంలోని 6 కేంద్రాలు మేము ఓపెనింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలోని మహిళలు, పిల్లలు, పురుషులకు హోమియోపతి మందులు, మాస్కులు, అలాగే విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మా ఆదివాసీ సంఘాలు మేము సపోర్టుతో చేస్తున్నాము. జై ఆదివాసీ. 6 కేంద్రాలు ఓపెనింగ్ అనుకున్నప్పుడు తిర్యాని మండలంలోని పంగిడి మాధుర జీపీలో 1, అలాగే గుడిపేట జీపీలో ఇంకొక 2వది, 3వది ఖైరుగూడ జీపీలో 2 ఉంటాయి ఇక్కడ ఖైరుగూడ జీపీలో, అలాగే గిన్నెదరి జీపీలో సాలెగూడ గ్రామంలో 1, అదేవిధంగా మంగి గ్రామ పంచాయతీలో 1. ఇట్లా 6 కేంద్రాలు ఏర్పాటు చేసి మేము యువతకి రేపటి రోజున వాళ్ళు చదువుకున్న దాంట్లో భాగంగా ఈ లైబ్రరీస్ ద్వారా వాళ్ళకి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల బుక్స్ కావచ్చు, రాజ్యాంగ బోధన బుక్స్లు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్కు జిల్లా ప్రజల తుది వీడ్కోలు. కమ్యూనిస్టు నేత పార్థివాదేహానికి నివాళులర్పించిన పలువురు నేతలు. భాగ్యనగరంపై ప్రకృతి ప్రకోపం. కుండపోత వర్షంతో అతలకుతలమైన మహానగరం. ముంచెత్తిన వరదలతో చెరువులను తలపించిన రోడ్లు. దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.